వెల్కమ్ టు అకేరు న్యూస్. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పర్వదినం రోజు దీపాల కాంతులతో ఊరంతా దగదగా వెలిగిపోతుంది. మరి ఈ దీపాలను వెలిగించాలంటే ప్రమిదలు అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఎంతో కాలం నుంచి మనం మట్టితో తయారు చేసిన ప్రమిదలను వాడుతున్నాం. ఆ ప్రమిదల్లో నూనె నింపి వత్తులను ఉంచి వెలిగించడం సర్వసాధారణ విషయం. కాలం మారింది, కాలంతో పాటు అన్ని మారిపోయాయి. ప్రమిదలో నూనెకి బదులుగా ఇప్పుడు నీళ్ళని పోస్తున్నారు. నీళ్ళనా? అవును, వాటర్నేనండి. మీరు విన్నది నిజమే. నీళ్లతో ఎలా వెలుగుతుంది అని అనుకుంటున్నారా? అయితే ఎలా వెలుగుతుందో నీళ్లు ప్రమిదలో పోసి చూద్దాం. ఇంతకుముందేమో మనము నూనె వేస్తే వెలిగేది, కాకపోతే ఇప్పుడు వాటర్ వెళ్తే కరెంట్ తోటి వెలుగుతుంది. ఇది బెటర్ కదా ఆప్షన్. హన్మకొండలో 1000 స్తంభాల ఆలయ సమీపంలో ఇలాంటి ప్రమిదలను అమ్ముతున్నారు. మీకు కావాలంటే వెళ్ళండి మరి. పేరు కిషోరు. హ్యాపీ దీపావళి. వాటర్ దియా మా దగ్గర 15 రకాలం ఉంటుంది.